योगिक शास्त्र कहता है कि जैसे हम आध्यात्मिकता की ओर बढ़ते जाते हैं, మనం ఆధ్యాత్మికతలో ముందుకు సాగేటప్పుడు ప్రతి దశలోనూ జీవితంలో అడుగడుగునా మన జ్ఞానం, విచక్షణ కూడా పెరుగుతుందని యోగశాస్త్రం చెబుతుంది. మనకు బయట నుండి మార్గదర్శకత్వం అవసరం లేదు. మీ స్వంత సమాధానాలు మీకే తెలుస్తాయి. ఎవరైనా మిమ్మల్ని ఒక చెంపపై కొడితే రెండో చెంప చూపించండి అని గాంధీజీ చెప్పేవారు. నేటి ప్రపంచంలో అది సాధ్యం కాదు. నా గురువుగారు ఎవరైనా మిమ్మల్ని ఒక చెంపదెబ్బ కొడితే మీరు అతనికి 1000 ఇవ్వండి అనేవారు. तो जैसे जैसा व्यक्ति ऐसे वैसे ध्यान करता है, इसका मतलब नहीं है कि तुम बुज़दिल हो गए। అవతల వ్యక్తి ఎలా ఉంటే అది అలా. ధ్యానం చేస్తున్నారంటే దాని అర్థం మీరు పిరికివాళ్ళని, లేదా మీరు మీ బాధ్యతలను మరచిపోయారని, లేదా ఎదుటివారు మిమ్మల్ని అవకాశంగా తీసుకోవాలని కాదు. నా హృదయం చాలా విశాలంగా ఉంది అని ఒక అమ్మాయి నిర్ణయించుకొని ప్రతి ఒక్కరినీ ప్రేమించడం ప్రారంభిస్తే, కాబట్టి ధ్యానం దానికోసం కాదు. ధ్యానంతో విజ్ఞత, వివేచన చూపగల మీ సమర్థతతో పాటు జ్ఞానం వస్తుంది. మీ వివేచన ఏమి చేయాలి, ఏమి చెయ్యకూడదు ఇది మేల్కొంటుంది. సరైన సమయంలో సరైన చర్య. ఎవరో మిమ్మల్ని అవమానించారు. నేను వెంటనే స్పందించాలా? లేదా సరైన క్షణం కోసం వేచి ఉండాలా? నేను మీకు ఆ సమాధానం ఇవ్వలేను. ఎందుకంటే ఆ వ్యక్తి మళ్ళీ అక్కడ ఉండకపోవచ్చు. So every moment decides that. See. కాబట్టి దానిని ఆ క్షణం నిర్ణయిస్తుంది. అన్నింటికీ, అన్ని పరిస్థితులకి ఒకే నియమం అంటూ ఏమీ ఉండదు. కానీ ఒకటి మాత్రం ఉంది, చైతన్యం. అది ఉంటే అన్ని నిర్ణయాలు మీకు తెలుస్తాయి. ఆ పెద్ద మనిషి అదే అడుగుతున్నారు, ఏం చెయ్యాలి అని. ఈ విజ్ఞత అనేది ఏమిటి? So awakening of the heart. హృదయం మేల్కొనడం. కుండలిని కాదు, హృదయం.